మీరు యుగాంతం యొక్క నలుగురు అశ్వారూఢుల గురించి విన్నారా? కాని 5వ అశ్వారూఢుడు ఒకరు ఉన్నారని నేను చెబితే ప్రకటన గ్రంథం నలుగురు అశ్వారూఢులను వెల్లడిస్తుంది. వారు విజయం, యుద్ధం, కరువు మరియు మృత్యువు యొక్క స్వారీదారులు. వారు భయాన్ని, తీర్పును, ఆపై మౌనాన్ని తీసుకొస్తారు. కాని కథ 4వ స్వారీదారుతో ముగియదు, ఎందుకంటే 5వ స్వారీదారుడు ఒకరు ఉన్నారు. ఆయన ప్రకటన గ్రంథం 6లో కాదు, ప్రకటన గ్రంథం 19లో దాగి ఉన్నారు. యోహాను ఇలా రాశాడు: పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము కనబడెను. దానిమీద ఆసీనుడయ్యున్నవాడు నమ్మకమైనవాడును, సత్యవంతుడును అని పిలువబడుచున్నాడు. ఆయన నీతిని బట్టి తీర్పు తీర్చి యుద్ధము చేయుచున్నాడు. ఈయన వినాశనపు ఆత్మ కాదు, ఈయన దేవదూత కాదు, ఈయనే యేసు, గొర్రెపిల్లగా కాదు, యూదా గోత్రపు సింహముగా. ఆయన అనేక కిరీటములను ధరించి రక్తంలో ముంచబడిన వస్త్రమును ధరించియున్నాడు. మరియు ఆయన పేరు దేవుని వాక్యము. ఆయనే 5వ అశ్వారూఢుడు. ఆయన తీర్పులలో ఒకరు కాదు, కాని ఆ తీర్పులను అంతం చేసేవాడు. ఆయన కరువును తీసుకురాడు, పునరుద్ధరణను తీసుకొస్తాడు. ఆయన మృత్యువును తీసుకురాడు, దానిని శాశ్వతంగా అణిచివేస్తాడు. నలుగురు అశ్వారూఢులు ముందుగా స్వారీ చేస్తారు, కాని 5వ అశ్వారూఢుడు చివరగా స్వారీ చేస్తాడు. ఆయన అలా చేసినప్పుడు ప్రతి మోకాలు వంగుతుంది మరియు ప్రతి నాలుక అంగీకరిస్తుంది ఆయనే ప్రభువు అని. యేసు కేవలం గొర్రెపిల్ల మాత్రమే కాదు, లోకాన్ని ఏలే యూదాగోత్రపు సింహం కూడా అని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి థాంక్ యూ జీసస్ అని ప్రకటించండి.